తెలంగాణలో ఉన్న కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఆ మేరకు అంటే 12 నుంచి 13 స్థానాలు లోక్సభ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలు 10 స్థానాలకు మించే అడగడం. అంటే వాస్తవానికి 17 లోక్సభ స్థానాలుంటే 17 లోక్సభ స్థానాలలో డజను స్థానాలు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ డజను స్థానాల టార్గెట్ కోసమై ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, ఎవరు సూట్ అవుతారనే దానిపైన ఒక ప్రయత్నం జరుగుతున్నది ఎంపిక విషయంలో. రెండోది అంతర్గత సర్వేలు జరుగుతున్నాయి. మూడోది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో వచ్చిన ఓట్లు, ఆ ఓట్లలో పార్టీ పరంగా వచ్చినాయి, వ్యక్తుల ఇమేజ్తో వచ్చినాయి, ఎట్లా ఉన్నాయి దానిపైన మూడు పార్టీలు చాలా సీరియస్గానే పరిశీలన చేస్తూ ఉన్నాయి. వీటిలలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేస్తారంటున్నారు కాబట్టి ఆవిడను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి, పోటీ లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం. రెండవది భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన బలంగా నిలబడాలని భావిస్తున్నది. ఈ భావిస్తున్న క్రమంలో ఇక్కడ సౌత్ ఇండియా నుంచి 50 స్థానాలు గెలుచుకోవాలనేది, అందులో తెలంగాణ గత లోక్సభ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో రూరల్ తెలంగాణలో కూడా లోక్సభ స్థానాలు గెలుచుకున్నది కాబట్టి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో బీజేపీ గెలుస్తుందని ఎవరి అంచనా లేదు. అట్లాంటి సమయంలో ఈసారి నరేంద్ర మోదీ గ్రాఫ్ మరింత పెరిగిందని బీజేపీ భావిస్తున్నది కాబట్టి మరిన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు అంటే 10కి తగ్గకుండా 10 నుంచి 15 మధ్య అంటే 12-13 లోక్సభ స్థానాలు గెలవాలన్నది బీజేపీ పెట్టుకున్న టార్గెట్. అంటే ఫిర్ ఎక్ బార్ మోదీ అనే నినాదం కూడా బీజేపీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మరి తెలంగాణలో సాధ్యమవుతుందా? పైగా కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి రూరల్ తెలంగాణలో బలపడింది. హైదరాబాదులో ఉన్న సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఆ పరిధిలో ఉన్న 6-7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9.5 లక్షల ఓట్లు వస్తే 5.5 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే రెండింటి మధ్య 3 లక్షల ఓట్ల తేడా ఉన్నది. ఈసారి ఆ మార్పు ఉండబోతున్నదనే మాట కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇవి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీల గెలుపోవటములు అనేవి 10-12 స్థానాలు గెలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ బలపడి స్థిరపడే అవకాశం తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఆ మేరకు ఆ స్థానాలు రావాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. రెండవది ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే సౌత్ ఇండియా నుంచి ఎక్కువ స్థానాలు కావాలి. ఎక్కువ స్థానాలు కావాలంటే అధికారంలో ఉన్న తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఎక్కువ స్థానాలు యాడ్ అయితే కనుక మిత్రపక్షాల కూటమికి సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి, ఒకవేళ ఎక్కువ స్థానాలు వస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ కూడా కేంద్ర మంత్రివర్గానికి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా వీళ్ళు వీటికి వచ్చి మాట్లాడినప్పుడు తెలంగాణను తాము ఓన్ చేసుకున్నామని, ఇది తమకు ఇల్లు లాంటిదని వారు మాట్లాడడం. బహుశా ఆ కారణంగానే సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయడం. రెండోది సౌత్ ఇండియా దీన్ని బేచగా చేసుకొని సౌత్ ఇండియాలో సీట్లు పెంచుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తున్నది. ఇక భారతీయ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం కాబట్టి కనీసం ఈ ఎన్నికల్లో అయినా సరే కొన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే పార్టీ శ్రేణులకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అవుతుంది, పార్టీ నిలబడేందుకు కూడా అవకాశం ఉంటుందనే భావన కూడా ఉన్నది. పైగా కేటీఆర్ లోక్సభకు పోటీ చేస్తున్న ఒక చర్చ కూడా పార్టీలో నడుస్తున్నది కాబట్టి ఆ మేరకు ఆ పార్టీ కూడా చాలా సీరియస్గానే తీసుకున్నది. మునిపే 9 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి 9 గెలవాలి, లేదా అంతకన్నా ఎక్కువ గెలవాలి. అది బీఆర్ఎస్ ప్రతిష్టకు సంబంధించింది. పోయినసారి బీజేపీకి ఉన్న స్థానాల కంటే ఈసారి అదనంగా 4-5 గెలవాలి. అది బీజేపీ ప్రతిష్ట పెరిగినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పోయినసారి వారి ప్రాబల్యమే తక్కువ ఉన్నది. ఈసారి ఎన్ని గెలిచినా 2-3 పైన ఎన్ని గెలిచినా సరే కాంగ్రెస్ పార్టీకి ఫ్లెచ్చింగ్ అయినట్లు లెక్క. కాబట్టి ఈ లెక్కను తీసుకున్నప్పుడు 3 పార్టీలు డజన్ వరకు స్థానాలు గెలుచుకోగలిగితే కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ ఆ మేరకు తమ ఉనికి ఉంటుందని, తమ ప్రాబల్యం ఉన్నట్లు ఉంటుందని బలమైన భావన ఆ పార్టీలో ఉన్నాయి. ఇప్పటికే గెలుపు ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో, ఎక్కడ గెలిచే అవకాశం ఉన్నదో, గెలుపు కోసం ఇంకా ఏమేమి చేయాలి, ప్రజలకు ఎలాంటి హామీని ఇవ్వాలి, ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి అనే అంశాలపైన కసరత్తు ప్రారంభమైంది. 2 జాతీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఈసారి పోటీ చేస్తానని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. 3 పార్టీలు లోక్సభ ఎన్నికల విషయంలో డజను స్థానాలు కోరుకోవడం వెనుకున్న అంశం ఇది.